షాప్‌కెళ్ళినప్పుడు అబ్బా! ఈ కలర్ భలే ఉంది. ట్రెండింగ్‌లో ఉన్న శారీ గదా! అని చెప్పి తీసేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఒక్కోసారి ఇది కట్టాలనిపించినప్పుడు అబ్బా! ఎందుకు తీసుకున్నానురా బాబోయ్! అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు కల్పన కిచెన్ బ్లాగ్స్. ఈరోజు నేను పెళ్ళికి వెళ్ళేదుంది. సరే బీరువా ఓపెన్ చేయగానే ఈ శారీ కనిపించింది. కానీ దీనికొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఇలా ఫ్లఫీగా ఉంటుందనమాట. ఈజీగా అలా సెట్ అయ్యేలా ఉండదు శారీ. ఫ్యాన్సీ కదా! ఇంకా దీన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తున్నా. నేనైతే ఐరన్ బాక్స్ అవసరం లేకుండా, ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ప్లేట్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని పినప్ చేసేస్తాను. సపోజ్ ఎలాగంటే ఎడ్జ్‌కొకటి పెట్టేస్తాను అండ్ మిడిల్‌లో మన పళ్ళు పార్ట్ ఎంత లెంతీగా తీసుకుంటామో దానికి తగ్గట్టుగా 3 పినప్స్ చేస్తాననమాట. ఐరన్ బాక్స్‌తో చేసేదెందుకో నాకు నచ్చదు. అంటే కొంచెం అది హీట్‌కి ఆ జరీ ఏదైనా పాడైపోతుందేమో అని ఒక చిన్న బాధనమాట. అయినా సరే కష్టమైనా సరే నీట్‌గా చక్కగా ఇలా సెట్ చేసుకుంటూ పినప్ చేసి పెట్టుకుంటాను. దీనివల్ల శారీ కట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. పళ్ళులో కూడా కొన్ని ప్లీట్స్ బయటికొస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా కరెక్ట్‌గా పినప్ చేశాం కాబట్టి కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. సింపుల్ గెట్ రెడీ విత్ మీ అండ్ పళ్ళు ప్లీట్స్‌ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించా. స్టిఫ్‌గా ఉండే శారీస్ కానీ, లేదంటే ఏవైనా టిష్యూ శారీస్ ఉంటాయి కదా! వాటికి గూడా ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ఎవ్వరి హెల్ప్ లేకుండా చక్కగా శారీ అనేది పేరప్ చేసుకోవచ్చు.